ప్రభునందు ప్రియులరా, మరి ఒరిస్సా ప్రాంతానికి వచ్చామండి మేము. ఇది ఒరిస్సా ప్రాంతం అండి. అంటే సువార్త నిమిత్తం ఒరిస్సా ప్రాంతం రావడం జరిగింది. ఇదిగో చూడండి, మరి చక్కటి మరి లొకేషన్లో మేము ఉన్నాం. మరి చాలా సుదూరమైన ప్రయాణం చేసి వచ్చామండి. మరి ఇక్కడున్న మరి దేవుని పిల్లలకు మరి మా వంతుగా మేము తెచ్చినటువంటి ఈ వస్తువులు, అలాగే కొన్ని బట్టలు కూడా తీయడం జరిగింది. మరి బట్టలన్నీ కూడా ఇవ్వాలనే మరి ఇంత సుదూరమైన ప్రాంతం వచ్చామండి. మరి ఇది చాలా మారుమూల గ్రామం, గిరిజనులు ఉన్న గ్రామం అండి. సరిగ్గా తాగడానికి వాటర్ కూడా సరిగ్గా లేదు. వాటర్ కూడా చాలా భయంకరంగా ఉన్నట్లుందండి. అయినా కూడా మా వంతుగా మాకు యేసుక్రీస్తు వారు అప్పగించినటువంటి మరి ఈ పనిలో మేము అందరం ఉండాలని చెప్పి ఇదిగో సహోదరులుగా చూడండి ఎంతమంది వచ్చారో ఈ గ్రామానికి. మరి సరిగ్గా రోడ్డు కూడా సరిగ్గా లేని పరిస్థితుల మధ్య మరి రావడం జరిగింది. వచ్చి ఇగో ఈ ఎండ వేలండి, భయంకరంగా ఉంది ఎండ కూడా, అలాగే గాలి లేదు. అయినా కూడా ప్రయాసపడి మరి ఇంత దూరం రావడం జరిగింది. అలాగే మా కోసం ప్రార్థించిన మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకున్నాం ప్రియులారా. నిజంగానే మేము ఊహించలేని పరిస్థితుల మధ్యలోకి మమ్మల్ని దేవుడు తీసుకొని రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మేము అనుకోలేదండి ఈ ఒరిస్సా ప్రాంతానికి మేము వస్తామని. ఇదిగోండి, మన ఆంధ్ర బోర్డర్ దాటి ఒరిస్సా ప్రాంతంలో అడుగు పెట్టడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరి కొన్ని చోట్ల ఇబ్బందులు కలిగినా కూడా మరి ఆ ఇబ్బందులన్నీ అధిగమించుకుంటూ మరి ఈ ప్రాంతానికి మరి దేవుడు ఎంతగానో మమ్మల్ని తోడుకొని రావడం జరిగింది. వీళ్ళరా ఇది చూపిస్తున్నాను చూడండి, లొకేషన్ అంతా కూడా చూపిస్తాను చూడండి. ఈ ఎండ వేళండి, విపరీతమైన ఎండ. సుమారుగా ఒక 42 ఎంత ఉందండి ఈ ఎండ వేళలో. మరి ఈ రీతిగా దేవుడు మరి మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. చుట్టూ కూడా విపరీతమైన పెద్ద పెద్ద కొండలు, లోయలో ఉన్నాం మేము. లోయ అండి ఇదంతా కూడా, లోయ మధ్యన ఉన్నాం. ఇదిగా ఇక్కడ ఒకటి చిన్నది ఎప్పుడుదో ఎవరో కట్టింది, మహానుభావుడు కట్టిన ఒక స్కూల్ ఒకటి ఉంది. స్కూల్ తప్పితే ఇంకా ఇక్కడ ఏం లేదండి. అదిగండి, మరి మా వ్యాన్లు కూడా అక్కడే కనిపిస్తున్నాయి. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము తెచ్చినటువంటి బట్టలు, వస్త్రాలు ఇవ్వడానికి మరి మేము వచ్చాం. మరి మా గురించి ప్రార్థించండి, మా పరిచయ నిమిత్తం ప్రార్థించండి. అలాగే చాలా భారభరితమైన ఈ సువార్త ఏజెన్సీ ఈ 4 రోజుల సువార్తలో మీ వంతుగా సహకారం అందిస్తారని మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మాకు సహాయం చేసి పంపిస్తే మేము ఇంకా అనేక చోట్ల దేవుని మాటలు ప్రకటించాలని మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మా స్తోమతకు మించి జరుగుతుంది. సుమారుగా ఇప్పటికి వెళ్ళడానికే సుమారుగా ఒక 30,000 వరకు డీజిల్ ఖర్చు అయిందంటే 2 బొలోరోలకి. ఎందుకంటే చాలా మరి వస్త్రాలు, బియ్యం, పిల్లల కోసం బిస్కెట్లు, అలాగే ఎంతోమంది మరి దైవ సేవకులు కానివ్వండి, కొన్ని సంఘాల వారు మరి చెప్పులు, పిల్లలకు చెప్పులు లేకపోతే చెప్పులు కూడా ఇచ్చారు. అందుకు కూడా మరి ఆ సంఘాలన్నిటికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు.